నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ప్రజలు మెచ్చిన నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కన్నబాబు ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి ఎంఎస్ఎన్ చార్టీస్ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అమలాపురంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టురట్టు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అర్ధరాత్రి నుండి అభిమానులు కేకులు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. రమణయ్యపేట వైద్యనగర్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో సోమవారం భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కరప, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బర్త్డే కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మూర్తి స్కూల్ కరెస్పాండెంట్ పాలిక నరసింహమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు జగన్ మాస్కులు ధరించి బర్త్డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, గీసాల శ్రీను, జమ్మలమడక నాగమణి, బెజవాడ సత్యనారాయణ, పుల్లా కోటేశ్వరరావు, అనుసూరి ప్రభాకర్ రావు, యాళ్ల సుబ్బారావు, చింతా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన మంత్రి గారు ద డైనమిక్ లీడర్ కురసాల కన్నబాబు గారు అరేంజ్ చేసిన రక్తదాన శిబిరం చూస్తే చాలా ముచ్చటేసింది. చాలా మంది వాలంటీర్లు చక్కగా రక్తం వేస్తున్నారు. ఆ రక్తం కూడా చాలా ప్యూర్ బ్లడ్. జగన్ గారి రక్తం ధార పోసి చెమట చేసినందుకు వాళ్ళు ఇస్తున్న రక్తదానం అందరూ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఎప్పుడు మన ముఖ్యమంత్రి ఒక మాట చెప్తారు, నా లక్ష్యం ఏంటి అని అంటే పేదల ప్రజల గుండెల్లో తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చిరస్థాయిగా నిలబడిపోయారో అదేవిధంగా ప్రతి ఇంట్లోని నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండే విధంగా నేను పని చేయగలిగితే చాలు అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్తారు. ఇవాళ ఈ రాష్ట్రం అంతా ఆయన జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకున్న తీరు చూస్తే కేవలం సంవత్సరన్నర కాలంలో ప్రతి కుటుంబంలోనూ ప్రతి గుండెలోనూ ఆయన నిలవుండే విధంగా ఇవాళ ఆయన పరిపాలన సాగుతుందనేది మనకు అర్థమవుతుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ రక్తదాన శిబిరాలు, ఇతర అనాథాశ్రమాలు, ఆసుపత్రులు తదితర చోట్ల సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఒక నాయకుడి జీవితం ధన్యం కావడానికి, జన్మ సార్థకత అనడానికి ఎంతకన్నా ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజున ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరంలో కొన్ని వందల మంది కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్సు, ఇతర పెద్దలు అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము ఒక సేవా కార్యక్రమాన్ని ఇవాళ చేస్తాం జగనన్న జన్మదినం సందర్భంగా అని చెప్పి ముందుకొచ్చి ఇస్తున్న కార్యక్రమం చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ జగనన్న అనిపిస్తూ ఉంది. కాకినాడ జగన్నాథపురము ఎంఎస్ఎన్ చార్టీస్ డిగ్రీ కళాశాల నందు ఎంఎస్ఎన్ చార్టీస్ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం విద్య కోసం తన ఆస్తిని అంతా దానం చేసిన మహోన్నత వ్యక్తి నాయకర్ అని, మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఈ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో సంస్థ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరము స్థానిక వార్డ్ కార్పొరేటర్ మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్, చైర్మన్ మల్లాడి శివరామ నాయకర్ మాట్లాడుతూ నాయకర్ విద్యా సంస్థల అభివృద్ధి
అభివృద్ధికి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించడానికి శాసనసభ్యుల కృషి చేయటం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వం నుండి విద్యా సంస్థలకు అందించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చేలా శాసనసభ్యులు కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమ సంస్థ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి సాయిబాబా, 24వ డివిజన్ కార్పొరేటర్ మీసాల ఉదయ్ కుమార్, 25వ డివిజన్ కార్పొరేటర్ కామాడి సీతా దశరథుడు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, కాకినాడ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ, ఎంఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వంకా గణపతిరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమారి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు, వేద గురువు అవధాని, ఎంఎస్ఎన్ చారిటీస్ పర్యవేక్షకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రముఖమైన విద్యా సంస్థ ఎంఎస్ఎన్ చారిటీస్ ఇక్కడ రావడం, ఇక్కడ ప్రసంగించడమే ఒక అదృష్టంగా భావిస్తాను. ఆ రోజు మహానుభావుడు సత్యనారాయణ గారికి ఆయన చదువుకోకపోయినా భావితరాల వారు ముందున్న వాళ్ళందరూ చదువుకోవాలని మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు పెట్టి ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు సుమారు చెప్పారు 1250 ఎకరాల పంట భూమిని కూడా ఈ ట్రస్ట్లో పెట్టి చేయడం జరిగింది. ఇందులో ఈ ఎంఎస్ఎన్ చారిటీస్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది విద్యాదానం చేసింది యొక్క ట్రస్ట్. ఇటువంటి ట్రస్ట్ బోర్డుకి కాకినాడలోని ప్రముఖులు కొందరు మెంబర్లు అవటం నిజంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. నిర్ణయించడం ముఖ్యంగా ఎవరైతే సేవాభావం ఉన్నవాళ్ళు, ప్రజల్లో తిరిగేవాళ్ళు, ప్రజలతో సత్సంబంధాలు ఉండి ఒక వ్యవస్థని బాగు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తుల్ని అందరినీ కూడా కుటుంబాల నుంచి మరి ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్గా తీసుకోవడం, ఈ ట్రస్టీకి ఫౌండర్ చైర్మన్గా మరి కమిటీ నుంచి నాయకుడి గారి కుటుంబం నుంచి ఉంటారు. మిగతా ట్రస్ట్ బోర్డు అందరినీ కూడా 9 మందిని నిర్ణయించడం జరిగింది. ముందుగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ట్రస్ట్ బోర్డు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం అందరం ఇప్పుడు చూస్తున్నారు గయాస్ సగం కలకలాడుకోవడం, ఇది కలకలాడుతుంది అనుకోండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మహిళలకి ప్రాధాన్యత అని మాటల్లో చెప్తారు, కానీ నిజంగా చేతల్లో చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అమలాపురం పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కేటుగాళ్లను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అమలాపురం పట్టణంలో చైన్ స్నాచర్స్ హడావడి ముగియకుండానే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో 23,85,000 నగదు చోరీ జరిగిందని, ఇది పట్టణ పోలీసులకు సవాల్గా మారిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్ ఈ పనికి పూనుకుంటారని తొలుత భావించారు. ఈ 2 పెద్ద దొంగతనాలు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయని, పట్నా సిఐఈ బాజీలాల్ 2 పెద్ద దొంగతనాలను ఛేదించి 50 లక్షల రూపాయల నగదును రికవరీ చేశారన్నారు. ఆయనకు రూరల్ సీఐ సురేష్ బాబు సహకారం అందించారని, డీఎస్పీ వై మాధవరెడ్డి అందించిన ప్రోత్సాహంతో చైన్ స్నాచర్స్ నుంచి 28 లక్షల నగదును రికవరీ చేయగా ఏటీఎం దొంగల నుంచి 21.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఒకే నెలలో 50 లక్షల రూపాయలు రికవరీ చేయడంతో డీఎస్పీ మాధవరెడ్డి, పట్నా సీఐ బాజీలాల్ ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈరోజు ఇది ప్రెస్ మీట్ కారణం రెండోది. ఫస్ట్ ఇష్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం థెఫ్ట్ అమలాపురం టౌన్లో జరిగింది 27th 28th నైట్కి. ఆ కేసులో ఆల్ ముద్దాయికి అరెస్ట్ జరిగింది. ఈరోజు టోటల్ అరెస్ట్ అక్యూజ్ 6 మంది ఉన్నారు. ముందుగా నాగరాజు, సెకండ్ రాంబాబు, థర్డ్ మహేష్ ఎలియాస్ బాబీ, 4th దుర్గారావు, 5th బాలాజీ, 5th 6th వన్ లిఖిత నాగరాజుకి భార్య ఉంది. దాంట్లో మేజర్ 2 కల్ప్రిట్స్ నాగరాజు అండ్ బాబీ పని చూస్తే ఏటీఎంస్ కస్టోడియన్ ఉన్నారు. ఆ రోజు కూడా ముందు రోజు 27th నైట్ ఒకసారి ట్రై అయితే ప్రయత్నం జరిగింది. దాని ముందు 2 రోజుకి రెక్కి జరిగింది. ఇది కస్టోడియన్ కోసమే బ్యాంక్ వాళ్ళు అతనికి అడిగారు అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, సర్వర్ ఎందుకు డౌన్ ఉందా, సింపుల్గా చెప్పాను లైట్ ఫెయిలియర్ ఉంది వర్షం కారణం, దట్ ఈస్ వై ఇట్ ఈస్ మిస్సింగ్. దానికోసం 2 రోజులు పట్టిన తర్వాత బ్యాంక్కి తెలుసుకి అక్కడ రాబరీ జరిగింది. ఇది హౌ దే హ్యావ్ యూజ్డ్ ఇట్, ది గ్యాస్ కట్టర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ వాడితే దే హ్యావ్ బీన్ ఏబుల్ టు కట్ ఓపెన్ ద
ATM machine and stole this entire 23 lakh worth of cash. Recovery lo chuste 21,52,200 rupees have been seized, and also the crime vehicles, one Royal Enfield motorcycle, one Bajaj motorcycle, two Bajaj Platinum motorcycles, one auto, one gas cylinder, one oxygen cylinder, gas cutters with pipes. సంబంధంలో మన SDPO అమలాపురం అందరూ టీమ్ CI అమలాపురం టౌన్ and other CIs from అమలాపురం and SIs అందరూ టీమ్ కలిసి పని టుగెదర్, and along with the CCTV footages, CDRs అందరూ చూస్తే we were able to reach to this conclusion. అక్కడ చూస్తే even they have stolen away the hard disk. అదే CCTVలో వచ్చిన వాళ్ళ హార్డ్ డిస్క్ ఆల్సో they have stolen, because నాగరాజుకి CCTV గురించి మొత్తం నాలెడ్జ్ ఉంది, how it works, how to cut it, and తెలుసు అతనికి. That's how he was able to remove this also. So that entire footage and everything had to be retrieved from main office. కొంచెం సమయం అది జరిగింది, but nevertheless this case was cracked, and hopefully it should send a lesson to all others for not to commit such crimes. మనసున్న మంచి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయన పుట్టినరోజు వేడుకలను పట్టణంలో ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ గ్లాస్ హౌస్ సెంటర్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేశారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ 48వ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోందని కొనియాడారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేసేందుకు సన్నాహాలు పూర్తవుతున్నాయన్నారు. పేదల పక్షాన ఉండే సీఎం ఒక జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి ముఖ్యమంత్రి మాకు దొరకటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనసున్న ముఖ్యమంత్రి, నిత్యం పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ పట్టణంలో పెద్ద ఎత్తున పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ప్రజల అదృష్టం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు కానీ, కార్యకర్తల అదృష్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా అందరి ఆశీస్సులు ఆయన తీసుకొని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ప్రజల సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు చాలా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం. ఈరోజు కాకినాడపట్నంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. యూత్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మాకందరికి కూడా ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ, రేపు 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇల్లులు పంపిణీ కార్యక్రమానికి కాకినాడ పట్టణం రావడం జరుగుతుంది. కాకినాడ పట్టణం నియోజకవర్గానికి సంబంధించి 28,000, అదేవిధంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 34,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టాలు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 25వ తారీఖు జరిగే ప్రోగ్రామ్ని మీరందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా నాయకుడు, మనసున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు జరగని సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు పరుస్తున్నారని, పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతాడని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఆధ్వర్యంలో గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పిఠాపురం పట్టణంలో ఉప్పాడ సెంటర్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన యువకులను ఎమ్మెల్యే దొరబాబు అభినందించారు.
అనంతరం భారీ జన్మదిన కేక్ను ఎమ్మెల్యే దొరబాబు కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, మొగిలి బాబ్జీ, బొజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు, బొజ్జా మాణిక్యాలరావు, గండిపల్లి బాబి, తలిశెట్టి వెంకటేశ్వరరావు, వజ్రపు వీరేషు, బోను దేవ, ముమ్మిడి శ్రీనివాస్, సూరవరపు సురేష్, మార్నీడి రంగబాబు, రెడ్డెం జనార్దన్, తుమ్మల బాబు, నడిగట్ల చింతలరావు, కురుమల్ల రాంబాబు, జవ్వాది నాయుడు, పచ్చమల్ల అప్పలరాజు, సూరవరపు దివానము, మొగిలి అయ్యారావు, బండి శంకర్, జాగు చందు, డాక్టర్ విజయశేఖర్, గుబ్బల తులసి కుమార్, పాలికా ప్రవీణు, మాదిరెడ్డి దొరబాబు, బండి దావీదు, బత్తిన ప్రకాష్, వర్ధనీటి సుజాత, పెదపాటి రమేష్, కర్రి దుర్గాప్రసాద్, ముదునూరి కొండబాబురాజు, తెడ్లేలపు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఆయన పుట్టినరోజున వేడుకని ఒక పండగ వాతావరణంలో చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలోని వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాల ద్వారా వారి యొక్క పుట్టినరోజు ఈ 18 నెలల కాల పరిమితిలో ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి వరాలు నిజంగా అదొక చరిత్ర. ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చేయడం అని ఈ రోజున వైఎస్ఆర్ కార్యకర్తలే కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున బ్లడ్ క్యాంప్ పెడితే దాదాపు ఈ నియోజకవర్గంలో 3 బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. అందులో పిఠాపురం టౌన్, నాగులాపల్లి గ్రామంలో, అలాగే చేబ్రోలు, ఆదర్శ కాలేజీలో 3 చోట్లన్నాయి ఈ రోజున బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఉవ్వెత్తిన జనం వచ్చి బ్లడ్ ఇచ్చే కార్యక్రమానికి వారే స్వచ్ఛందంగా మేము జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఇస్తామని చెప్పి వస్తున్న ప్రజానీకానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. దాదాపు 1000 మంది పైగా ఈ రోజున బ్లడ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందనే భావనలో ఈ రోజున జనాలు వచ్చే విధానం కానీ వారి యొక్క పరిస్థితిని కానీ మేము అర్థం చేసుకున్న విధానం, ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంత స్వచ్ఛందంగా వచ్చిస్తున్నారంటే ఆయన పాలన, ఆయన నిరంతరం అన్ని కులాలకి, అన్ని వర్ణాలకి కూడా ఆయన పథకాల ద్వారా ఈ కరోనా మహమ్మారి టైంలో కూడా ప్రజల కోసం వారి యొక్క అవసరాలు తీర్చే దిశగా ఈ రోజున అమ్మఒడి పథకం రేపు 9వ తారీఖున ప్రతి అక్క చెల్లెలకి పండక్కి కానుకగా ఇచ్చినట్టుగా అమ్మఒడి పథకం ద్వారా వాళ్ళని ఆదుకునే విధానం నిజంగా నిరంతరం ప్రజల కోసం. ఈ కరోనా టైంలో ఈ రాష్ట్రం ఏ రకంగానూ కూడా ఇన్కమ్ లేని పరిస్థితుల్లో, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా నిరంతరం ఆయన దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయలు ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారి అకౌంట్లోకి వెళ్ళే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. ప్రపంచమంతా ఒకే రోజు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని సిటీసీ చర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల సిటీసీ చర్చిలో సెమీ క్రిస్మస్ మరియు సిటీసీ వ్యవస్థాపకులు ఎంఎస్ విలియమ్స్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిటీసీ డైరెక్టర్ ఎంఓ అన్నా మనీ విలియమ్స్ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. సిటీసీ చర్చ్ పాస్టర్, సిటీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్టీఫెన్ ఆనంద్ సారథ్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు, ఎంఎస్ విలియమ్స్ జన్మదిన వేడుకల్లో నగర పాస్టర్స్, ఫెలోషిప్ పెద్దలు జోసెఫ్ బెన్నీ, పిఎం హెన్రీ, జాన్ బెంజ్, మీరా జేసుదాసు, శామ్ బెన్నీ, రిక్కీ గూటం, విలియమ్స్, ప్రసాద్ పాల్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విలియమ్స్ విద్యా సంస్థల చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ విలియమ్స్ క్రిస్మస్ సందేశం అందించారు. అదేవిధంగా ఎంఎస్ విలియమ్స్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిటీసీ సిబ్బంది, విలియమ్స్ విద్యా సంస్థల సిబ్బంది ఏర్పాటు చేసిన కేకును పాస్టర్స్, ఫెలోషిప్ నాయకులు, కుటుంబ సభ్యులు ఎంఎస్ విలియమ్స్ చే జన్మదిన కేక్ను కట్ చేయించారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్, ఫెలోషిప్ పెద్దలు విలియమ్స్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్లకు ఎంఎస్ విలియమ్స్ నూతన వస్త్రాలు బహకరించారు. ఈ కార్యక్రమంలో శైలేష్ పాల్, పెద్ద సంఖ్యలో కాకినాడ సిటీ పాస్టర్స్, కాకినాడ అర్బన్ రూరల్ పాస్టర్స్, ఫెలోషిప్ పాస్టర్లు, పెద్దలు పాల్గొన్నారు. సిపిఎఫ్ వారందరినీ ఒకసారి పిలవాలన్నమాట. మన కాకినాడలో ఉన్న పాస్టర్స్, ఫెలోషిప్స్ వారందరినీ నాకేదో చిన్న ఆలోచన కలిగింది అన్నాడు. ఎందుకు అని అడిగాను. చాలా బిజీ టైం ఇది, క్రిస్మస్ సీజన్, ఎవరు ఖాళీ ఉండరు. వేదిక పైన ఉన్నటువంటి బిషప్స్ వీరందరూ కూడా వెరీ బిజీ షెడ్యూల్స్ ఉన్నటువంటి పాస్టర్ గారు, మీరందరూ కూడా వీఆర్ ఆల్ వెరీ బిజీ డ్యూరింగ్ దిస్ క్రిస్మస్ సీజన్.
కాబట్టి ఈ సందర్భంలో అంత మంచిది కాదేమో. ఆల్రెడీ మన 9th మన సిపిఎఫ్ మీటింగ్ అయింది. నేను కూడా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పెరుమాళపురం తొండంగ మండలం పాస్ట్ మీటింగ్లో మాట్లాడాను. అయినను తన హృదయంలో బలమైనటువంటి కోరిక ఉద్భవించినందువలన ఈ విధంగా చేయగలిగాడైనా నేను అతన్ని అభినందిస్తున్నాను. అవి నాకు అసలు ఎలాంటి ఇష్టం ఉండదండి. మీ అందరికీ చాలాసార్లు చెప్పని మళ్ళీ చెప్తున్నాను. నేను చాలా చిన్న పల్లెటూరులో పుట్టినవాడిని. మా ఇల్లు మా ఊరు చివర లాస్ట్ అండ్ ఫైనల్ హౌస్. మా ఇంటి దగ్గర నుంచి నిలబడితే పొలాలు, కాలువలు, గట్లు కనపడతాయి. ఆ వాక్యం లేక మాటలు జ్ఞాపకం వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ జ్ఞాపకం వస్తుంటాను. నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడును కూడా కాదు. ఐఎమ్ నాట్ ఈవెన్ ద ప్రాఫెట్ ఆర్ ఈవెన్ ద డిసైపుల్ ఆఫ్ ద ప్రాఫెట్. దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడా 2020 సంవత్సరంలో భయంకరమైన ఉగ్రతతో ఈ యొక్క భూమి మీద ఈ కరోనా వైరస్ అనే దానితో చాలా ఇబ్బందులు కలుగజేయడం జరిగింది. అది ఒక వేళ బైబిల్ అనుసారంగానో లేకపోతే ఏంటన్న మర్మము అంత తెలియకపోవచ్చు. కానీ ఒకసారి ఈ కోవిడ్ టైంలో నేను అనేక ప్రాంతాలలో అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలనే ఆలోచనతో దేవుడు నాకు ఇచ్చిన ఫైనాన్సెస్ని బట్టి చాలా మందికి వివిధ రకాల సెక్టర్స్లో ఉన్న వారికి నేను సహాయం చేయడం జరిగింది. ఒకవారు కాకినాడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కాదు కానీ తూర్పుగోదావరి జిల్లాలో అనేక మండలాల్లో కూడా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం నేను జరిగింది. అలాంటి టైంలో స్థానికంగా కూడా కొంతమంది అవసరతలో ఉన్న సేవకులు నేను పిలిచి వారికి నేను సహాయం చేశాను. ఇది ఎవ్వరు చెప్పింది కాదు, ఎవరు చేయమని అడిగింది కాదు. నాకు దేవుడు వ్యక్తిగతంగా కలుగు చేసిన యొక్క ఆలోచనను బట్టి నేను కొన్ని సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. జనహృదయ నేత, తెలుగు ప్రజల మనసును దోచుకున్న యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దాపురం దౌలూరి దొరబాబు క్యాంప్ కార్యాలయం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున యువకులు, పార్టీ శ్రేణులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 400కు పైగా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశారు. తొలుత దౌలూరి దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర అయ్యరక కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి, లక్ష్మీనారాయణతో కలిసి దౌలూరి దొరబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత దౌలూరి దొరబాబు రక్తదానం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, కనకాల సుబ్రహ్మణ్యం, ముప్పన వీర్రాజు, సామర్లకోట, పెద్దాపురం రోటరీ క్లబ్ చైర్మన్ కందుల వెంకటాచలం, విజ్జపు రాజశేఖర్, కరీం జానీ, ఊబాజాన్, మోజేష్, కాపుగంటి కామేశ్వరరావు, మద్దాల శ్రీనివాసరావు, గవరసాన సూరిబాబు, గుర్రాల యాకోబు, మామిడి ఈశ్వర్రావు, పొలమరశెట్టి సత్తిబాబు, ఒల్లూరి వీర్రాజు చౌదరి, ఆకుల వీరబాబు, బొడ్డు ప్రకాశు, ఎండమూరి కృపానంద్ చందు, కేపీఆర్ రాంబాబు, సేపేను సురేషు, బండారు చాంటిబాబు, మేడిశెట్టి భద్రము, ముమ్మన ప్రకాశు, రబ్బాని, తూతిక సూర్యనారాయణ, గోపు నారాయణమూర్తి, నల్లల నాగేంద్రబాబు, ఎర్ర శ్రీనివాసరావు, కోట యోగి, ఇనకొండ వీర విష్ణు చక్రము, పప్పల బుజ్జి, అల్లక సాంబ కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడలో చారిత్రాత్మకమైన టీటీడీ సెంటర్ బాలాజీ చెరువు కూడల్లోని నెహ్రూ విగ్రహాన్ని, స్వాతంత్ర సమరయోధుల స్మారక వేదికను ఆదివారం అర్ధరాత్రి వేళ తొలగించారు. ఈ స్థలం పూర్వం నుండి పాండిచ్చేరి ప్రభుత్వానిదని, అదే రీతిగా రోడ్డు వెడల్పులో మిగిలిన మార్జిన్ స్థలం కార్పొరేషన్దని పేర్కొంటున్నారు. ఈ విషయమే ప్రముఖ సామాజికవేత్త, కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ఇక్కడి శిథిలాలపై సోమవారం ఉదయం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఏళ్లైతే ఆ స్వాతంత్రం అధికారంలో ఉన్న వాళ్లకే అన్నట్టుగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొత్త భాష్యం చెబుతున్నారన్నారు. కౌన్సిల్ను ₹1 కోటి కొన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజున ఇటువంటి దురాగతాలు చేయడం వైఎస్ఆర్సీపీ భూస్థాపితం కావడానికి దోహదపడతాయన్నారు. నెహ్రూ విగ్రహం ఎవరు తీశారు, వేదిక ఎవరు తొలగించారు, ఆర్డర్స్ ఎవరిచ్చారు? కౌన్సిల్ శనివారం సాయంత్రం వరకు జరిగింది. ఆదివారం సెలవు, కౌన్సిల్ మినిట్స్ రాయకుండా, అభ్యంతరాల డీసెంట్ నమోదు కాకుండా ఏ అధికారంతో ప్రైవేటు ఆసామి ఈ దురాగతాలకు పాల్పడ్డారని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండగా ఇటువంటి దుశ్చర్యలు జరగటం తగదని ఎద్దేవా చేశారు. నెహ్రూ విగ్రహాన్ని అర్ధరాత్రి చాలా ఘోరంగా ప్రొక్లైన్లతో, నగర కార్పొరేషన్ ప్రొక్లైన్లతో తొలగించారు. ఇది చాలా అన్యాయమైన విషయం.
పార్టీలు ఏవైనా నెహ్రూనైనా ఒక జాతీయ నాయకుడు, ప్రథమ ప్రధాని. కాకినాడ నగరానికి ఈ ప్రాంతంలో కూడా ఒక సభావేదిక ఇక్కడ ఉన్న ప్రాంతం బాలాజీ చెరువు. ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు సభలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం వ్యాపార ప్రయోజనాల కోసం ఆలోచించేటువంటి వ్యక్తులకి అండగా ఉండేదాని కోసం ఈరోజు నగర కార్పొరేషన్ తీర్మానం చేయడం, ఎమ్మెల్యే గారు దానికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈ తప్పుడు విధానాన్ని కలెక్టర్ గారికి 17వ తారీఖున విన్నవించాం. కానీ ఏ చర్య తీసుకోలేదు. 19వ తారీఖు తీర్మానం అయిపోయింది. 19 అర్ధరాత్రి తొలగించే ప్రక్రియ చేశారు. ఇది చాలా తప్పు. తొలగించినటువంటి ఈ ప్రాంతంలోనే నెహ్రూ విగ్రహాన్ని, సభా వేదికని పునర్నిర్మించాలని చెప్పి కాకినాడ పౌర సంక్షేమం డిమాండ్ చేస్తుంది. 1974లో అప్పటి కాకినాడ ఎమ్మెల్యే సివికే రావు గారు స్వాతంత్ర సమర యోధుల యొక్క పేర్లు సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహనీయులందరి పేర్లు కూడా ఈ కాకినాడ నగరంలో ప్రధాన రహదారులకు పెట్టారు. అటువంటి సందర్భంలోనే నెహ్రూ గారి విగ్రహాన్ని స్వాతంత్ర సమరవీరుల సమావేశాలు జరిగాయి కాబట్టి స్మారకంగా ఉండాలని చెప్పి ఇక్కడ వేదికని నిర్మాణం చేయించారు. ఆ తదుపరి ఆర్టీఓ రేఖారాణి గారి హయాంలో ఇక్కడ విగ్రహాన్ని, ఈ వేదికని ధ్వంసం చేశారు. అప్పుడు కాకినాడ నగరంలో ఇదే విధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సమైక్యమయ్యి ఉద్యమించి ఇక్కడే ఆ వేదిక విగ్రహాన్ని కార్పొరేషన్ డబ్బులతోటి ఇక్కడ నిర్మాణం చేయించారు. ఈ రోజున ఈ వేదిక, ఈ విగ్రహాన్ని వెనకాల ఉన్నటువంటి స్థల ఆసామి 2020 దస్తావేజుని కాకినాడ కార్పొరేషన్ దాఖలు చేశారు. ఇది నాది అని. దాని మీద ఎమ్మెల్యే గారు సిఫార్సు లెటర్ ఇచ్చారు. దాని మీద సర్వే రిమార్కులు అని చెప్పి కౌన్సిల్లో పెట్టి వాళ్ళు శనివారం నాడు తీర్మానం చేసి ఆదివారం రాత్రి తెల్లవారుజామున దీన్ని కూల్చివేసే దెయ్యాల రాజకీయాల్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిర్వహించారు. చట్టరీత్యాగా అయితే ఈ యొక్క పూర్వం యొక్క లింక్ డాక్యుమెంట్లు, అడంగల్ రిపోర్ట్లు, స్టాండింగ్ కౌన్సిల్ అభిప్రాయాలు కోర్టు ద్వారాగా ఆ అసెంబ్లీని రమ్మనమని చెప్పాల్సినటువంటి విషయం ద్వారాగా కౌన్సిల్లో చర్చించాలి. ఆ రకంగా కాకుండా ₹1 కౌన్సిల్ అమ్ముడుపోయినటువంటి రాజకీయాన్ని చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వైఎస్ఆర్సీపీ నాయకులు గంజా సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంజా సత్యబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఒక నాయకుడి పుట్టినరోజు ఈ విధంగా జరుపుకోవడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల సంక్షేమానికి ఎన్నో వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టారని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు ఆర్థిక చేయూతను అందించడం, విద్యార్థులకు అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రమణయ్యపేట పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. జన్మాంతం కూడా ఇలాంటి అధికారంలో ఉంటూ పేదలకు మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా మన గౌరవ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు పురుషాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక శుభాకాంక్షలకి మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలు మన రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు. ముందుగా మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ మరి చాలా పటిష్టంగా తీసుకున్నారు ఆయన. అదేవిధంగా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు బడుగు బలహీన వర్గాలని కలిసి అనేక మంది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అనేక మంది వారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారి బాగోగులు, వారి యొక్క యోగక్షేమాలు కనుక్కుని ఆయన నవరత్నాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నవరత్నాల్లో భాగంగా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవన్నీ అమలుపరచాలి, అవన్నీ ప్రజలకు చేరవేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నడుం కట్టుకుని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క
పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యువ గారికి. మరి అలాగే మన రాష్ట్రంలోనే ఇప్పటి వరకు కనివిని ఎరుగని ముఖ్యమంత్రిని చూస్తున్నాం. గాంధీ మహాత్ముని కలగన్న స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం రావాలని ఆయన బాటలో మరి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటికి ఏ సేవ అయినా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను కూడా ఆయన మరి ప్రవేశపెట్టారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలో స్థానిక సత్యదేవ కళ్యాణ మండపంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కిర్లంపూడి సొసైటీ చైర్మన్ చెదలవాడ బాబీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ఒక పర్వదినంగా జరుపుకుంటున్నామని తెలిపారు. జగ్గంపేటలో రక్తదాన శిబిరాన్ని, కిర్లంపూడిలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం పార్టీ కార్యకర్తలు, నాయకులు సేవా దృక్పథంతో కృషి చేయడం వల్ల జరిగిందన్నారు. కిర్లంపూడి మండల క్యాడర్ని నేను నాయకుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమశైలు, తోట రవి, తోట గాంధీ, తోట విష్ణు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్స్ వైద్యులు దోమాల గంగాధర్, మల్ల నాగబాబు, పెనగంటి రాజేష్, ఎల్లపు నానాజీ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు, గ్రామ వాలంటీర్స్ పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అది ఇన్నోవేటివ్గా దానికి ఒక అంటే అటెన్షన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని, అదేవిధంగా ఇక్కడ నిరుపేదలందరికీ కూడా వైద్యం చేయించాలని ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏదైనా కార్యక్రమం చేసామంటే దానికి సార్థకత ఉండాలి. ఆ ఉద్దేశంతో మాకు ఆరాధ్య దైవమైనటువంటి మా నాయకుడు యొక్క పుట్టినరోజు అనేటువంటి దాన్ని ఒక పర్వదినంగా భావించి ఈ పర్వదినాన సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ రక్తదానం అంటే ఒక వ్యక్తి యొక్క ఏదైనా ఆపరేషన్ అయితేనో లేకపోతే మరొక విధంగానో సృష్టి చేస్తే రక్తం అనేటువంటి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటిది. మామూలుగా ఏదో ఎక్కడ పడితే అక్కడ అంగట్లోనో లేకపోతే షాపుల్లోనో కొనుక్కునేది కాదు అది. కాబట్టి ఈవేళ రక్తాన్ని సుమారుగా 350 మంది మన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా చాలామంది సేవా దృక్పథంతో ఉండేటువంటి సోషల్ వర్కర్స్ కూడా రక్తదానం చేయడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని కాకినాడ 41వ డివిజన్ గాంధీనగర్లో గల మహాత్మాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకొండి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక వార్డు కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ అధ్యక్షత వహించగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో 41వ డివిజన్ ప్రథమ స్థానంలో ఉండటం ఆదర్శనీయమని, స్వచ్ఛ పాఠశాల స్థాయిలో ఉన్నట్టుకు విద్యార్థులు తడి చెత్త, పొడి చెత్త మరియు వ్యర్థ పదార్థాలు వేరు చేయ విధానాలు తెలుసుకోవాలని తెలిపారు. వార్డు కార్పొరేటర్ గోడి సత్యవతి మాట్లాడుతూ వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే విధానాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం కమిషనర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా కంపోస్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ తరగతులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గోడి వెంకట్ను అభినందిస్తూ పాఠశాల స్వచ్ఛత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 41 డివిజన్లో గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో మున్సిపల్ కమిషనర్ గారు రావడం జరిగింది. కారణం స్వచ్ఛ పాఠశాల అని చెప్పేసి నగరంలో 14 పాఠశాలకి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
దాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ విద్యార్థులందరికీ కూడా స్వచ్ఛ పాఠశాల అంటే స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి ఏ అయితే అంశాలు ఉన్నాయో అంశాల మీద తడి చెత్త పొడి చెత్త అలాగే మనకు సంబంధించిన అంశాలన్నింటి మీద ఆయన వాళ్ళందరితో చర్చించడం జరిగింది. అలాగే టీచర్స్తో కూడా స్వచ్ఛ సర్వేక్షణ కోసం పిల్లలకి ఏదైతే ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల్ని ఏ రకంగా మనం ఎడ్యుకేట్ చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో మనం ముందుకెళ్తాం అనే విధానంతో ఈవేళ ఆయన అందరికీతో చర్చించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా 41 డివిజన్లో ఉన్న హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా ఈరోజు కమిషనర్ గారి చేతుల మీదుగా తడి చెత్త పొడి చెత్తకి సంబంధించి డస్ట్బిన్ ఇవ్వడం జరిగింది. నమస్కారం. ఈరోజు నుంచి మన స్వచ్ఛ సర్వేక్షణలో మన స్కూల్ స్టూడెంట్స్కి కూడా మనం ఇంక్లూడ్ చేస్తాము. దీనికోసం లాంచింగ్ ప్రోగ్రామ్ ఈరోజు 41st డివిజన్లో ఉన్న గాంధీనగర్ హై స్కూల్లో పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మన ఇక్కడ ఉన్న ఆనరబుల్ కార్పొరేటర్ మేడం, అలాగే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్, టీచర్స్, అలాగే ఎంహెచ్ఓ, ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరూ పార్టిసిపేట్ అయ్యారు. స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ వెల్. ఈ ప్రోగ్రామ్ అంటే ముందుగా స్టూడెంట్స్కి ఒక థెరాటికల్గా ఒక 1 వీక్ కోసం క్లాసెస్ ఇస్తాము స్కూల్స్లో. అలాగే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు ఫీల్డ్ విజిట్స్కి కూడా పంపిస్తాము. ఈ చెత్త మనం ఎట్లా సెగ్రిగేట్ చేస్తాము, ఎట్లా ప్రొసెస్ చేస్తాము. దీని తర్వాత వాళ్ళకి ఇండివిజువల్ యాక్టివిటీస్ ఒక రిపోర్ట్ కార్డ్ ద్వారా కూడా మనం మానిటర్ చేస్తాము, ఇంట్లో ఎలా వాళ్ళు సెగ్రిగేషన్ చేస్తున్నారు. దీంతోపాటు ఇంకా గ్రూప్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఎన్వైరన్మెంట్ పరిసరాలు వాళ్ళు ఎట్లా మానిటర్ చేస్తారు, దీనికోసం ఒక యాక్టివిటీ ఉంది. దీంతోపాటు ప్రతి ఒక్క స్కూల్లో ఒక కాంపిటీషన్ కూడా పెడుతున్నాము, స్వచ్ఛ స్కూల్ కానీ. దీంట్లో కంపోస్టింగ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, స్కూల్లో ప్లాంటేషన్ లోపల ఎట్లా చేస్తారు, క్లీనింగ్ ఎట్లా వాళ్ళు చేస్తున్నారు, టాయిలెట్స్ వాడుతున్నారా లేదా, అది కూడా క్లీన్ చేస్తున్నారా లేదా, అది అన్నీ మనం చూస్తాము. కాకినాడ 6వ డివిజన్ రెల్లిపేటలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు ధనాల దేవి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రెల్లిపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని వృద్ధులు, మహిళలు, చిన్నారుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు ధనాల దేవి ఏర్పాటు చేసిన కేక్ను కాలు నగేష్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిరుపేద మహిళలకు, వృద్ధులకు, చిన్నారులకు చాక్లెట్లు, పండ్లు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ధనాల దేవి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో మా డివిజన్లో పండుగ వాతావరణం కనిపించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జె త్రినాథ్ రెడ్డి, కుమార్, సతీష్, మణికంఠ, 6వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 6వ వార్డులోని ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. అందరం కలిసి ఇక్కడ కేకు, చాక్లెట్లు, ఫ్రూట్స్, బిర్యానీ పంచిపెడుతున్నాము. అయితే ఆయన మాకు రెడ్డిలకి చాలా న్యాయం చేశారు. రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి న్యాయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా మాకు మున్సిపాలిటీ జీతాలు పంచాయతీల్లో నుంచి మున్సిపాలిటీ బిల్లులు వసూలు చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున ఆయన వచ్చిన తర్వాత మాకు ట్రెజరీ జీతాలు చేసి వాళ్ళ నాన్నగారు చాలా మాకు న్యాయం చేశారు. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి చాలా మొన్న 140 పోస్టులు వేయించారండి. ఆయన ద్వారాగా రెడ్డి గారు మన చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు ఆ పోస్టులందరికీ వేయించి 5 పేటల్లో రెల్లిపేటలకు పంచిపెట్టి మాకు చాలా రెల్లిలకి చాలా న్యాయం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మాకు చాలా న్యాయం చేస్తూ మాకు ఏ కష్టం వచ్చినా ముందుండి మాకు మేము ఉన్నామని న్యాయం చెప్తూ మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు అండగా ఉంటారని, ఎమ్మెల్యేగా మాకు ఎన్నో సేవలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం 6వ వార్డు మహిళలందరం కలిసి ఆయన పుట్టినరోజు వేడుకని చాలా ఘనంగా జరుపుకున్నాం. పేరజ్పడి వెళ్ళి వీధి లేడీస్ అందరం మా పెద్దల సహకారంతో అందరం కలిసి ఆయన పుట్టినరోజు వేడుకను చాలా ఘనంగా జరుపుకున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్రూట్స్, చాక్లెట్స్, బిర్యానీలు అన్నీ మేము వృద్ధులకి అందరికీ పంచిపెట్టుకున్నాం. ఈరోజు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని
20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన పనులన్నీ ప్రజలందరికీ ఎంతో సహాయంగా ఉంటున్నాయి. అందరికీ ఒక తండ్రిగా ఒక అన్నగా అందరికీ అండగా ఉంటున్నాడని ప్రతి ఇంటింటి ఆడపడుచు అనుకుంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో అమ్మఒడి పథకంతో చాలామంది పిల్లలు హ్యాపీగా స్కూల్లో చదువుకుంటున్నారు. ఇలాంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సహాయంతో మేమందరం ఇలాంటి కార్యక్రమాలు మాకు చేయగలుగుతున్నాం. ఆయన మాకు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని జగన్ సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు 20 సంవత్సరాలకైనా 100 సంవత్సరాల నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆడవాళ్ళందరూ కోరుకుంటున్నాం. ఆయన మంచి సీఎం అని మా అందరం అనుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మాజీ మంత్రి వైసీపీ నాయకులు తోట నరసింహం తనయుడు యువజన నాయకులు తోట రామ్జీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపురం సామర్లకోట రోడ్లో ప్రసన్నాంజనేయ స్వామి గుడి సెంటర్ వద్ద గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైసీపీ యువ నాయకులు తోట రామ్జీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి వారి సన్నిధిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సుభిక్షంగా సాగాలని ప్రజల మనిషిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్లు తోట రామ్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానేటి ఎలిజబెత్ రాణి, కనపర్తి సుబ్రహ్మణ్యం, కాటూరి జానకీరాం, నామాళ్ల రావు, సింగన్ వెంకట్రావు, కోటిపల్లి శ్రీను, పుట్టా సూరిబాబు, కొండపల్లి శ్రీను, కొల్లిరాజు, మేడిశెట్టి వెంకటేశు, మరిడి రాజు, అయోధ్య రామకృష్ణ, ఆచంట రాజుబాబు, కర్రి చంటిబాబు, నాగలోవ, గరగ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రతాప నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ యొక్క జననేత జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అనాథులకి అలాగే దివ్యాంగులకు కానీ అన్నదానం చేయడం కార్యక్రమాలు కానీ, లేకపోతే దుస్తులు పంపిణీ కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ నాయకుడికి కానీ ఈ విధంగా ఇంత ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనం ఇదే మొదటిసారి చూడటం కనుక అలాగే మనం చూసినట్టయితే గత ఏడాది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో అక్కడే బీసీలు కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు అందరితో అదే చోట చేసి వెనకబడిన జాతులకి ఆయన ఉన్నాడని చెప్పి ఎంతో బలాన్ని ఇవ్వడం మనం చూసాం. అదేవిధంగా ప్రజలందరి తరపున ప్రజలందరి చల్లని దీవెనలు దేవుని యొక్క ఆశీస్సులు ఆయనపై ఉండాలని, ఇలాంటి సుపరిచిత పాలన కొనసాగించాలి, ఇలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామము దండుపుంతలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దండుపంత వైఎస్ఆర్సీపీ నాయకులు తర్లంపూడి నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రమణయ్యపేట వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజా సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంజా సత్యబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగా ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. గతంలో ఎందరో నాయకులు రాష్ట్రాన్ని పాలించారని, కానీ దండుపుంత ప్రాంతానికి న్యాయం చేయలేకపోయిన తరుణంలో మంత్రి కన్నబాబు సారథ్యంలో దండుపుంత ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోకా కృష్ణరాజు, నల్లి వెంకటరమణ, అనుసూరి వినోద్, నూటన్ నాగు, కేబుల్ బాబు, కళ్యాణ్ రత్నరాజు, పిల్లి సుబ్బారావు, సత్యనారాయణ, వీఆర్ఓ నున్న సత్యనారాయణ, వీఆర్ఓ భవానీ, వాలంటరీ దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం అండి. ఎందుకంటే పేదల బడుగు బలహీన వర్గాల
ఆశాజ్యోతి అయిన మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం అండి ఈరోజు. ఎందుకంటే అండి ఆయన పాదయాత్రలో 3600 చిలుక పాదయాత్రలో ప్రతి పేదవాడి యొక్క కళను తీర్చడం కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం అండి. ఎన్నో సంక్షేమ పథకాలు ఎందుకంటే ఇక్కడ అందరూ ఫలాభిషేకం చేయడం జరిగిందండి ఆయన బర్త్డేని పురస్కరించుకుని. ఎందుకంటే అండి ఇక్కడ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఒక అమ్మఒడి తల్లి పొందిన ఆశ చిన్నపిల్లలకండి, చిన్నపిల్లల స్కూల్కి వేయడంలో అలాగనే ప్రతి ఒక్కరు ఆసరా పొందిన ఉన్నవాళ్ళండి. అని ప్రతి ఒక్కరు ఇంతమంది ఉన్నారు, అందరూ లబ్ధి పొందారండి. ఎందుకంటే ఆయన మహనీయుడండి. ఎందుకంటే ఆయన తలుచుకోవడం, ఆయన యొక్క జన్మదినం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇదే మా ఏరియాలో మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. కానీ స్థానికంగా ఎక్కడున్న వాళ్ళకి అక్కడికే మాకు త్వరలోనే పట్టాలు కూడా ఇస్తుందని మా జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరపున మా యొక్క కార్యకర్తల తరపున మొత్తం మా యూత్ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ రోజున అనేక కార్యక్రమాలు చేసాం. మరి దండుపొంతలో మన యూత్ సభ్యులు నాని గారు, కృష్ణరాజు గారు, నల్లి వెంకటరమణ గారు, నాగు గారు, ఇక రాజు గారు, ఇతరత మరి వైఎస్ఆర్ నాయకులందరూ కలిపి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయటం, అలాగే పాలాభిషేకం కూడా చేయటం మరి ఎంతో సంతోషకరం. మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఈ దండుపొంతలో కాపురం ఉంటున్న వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారు రావటం, త్వరలో ఇక్కడే వారికి స్థానికంగా పట్టాలు ఇవ్వటం కూడా జరుగుతుందని మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కళ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ ఎవరో ఏం చేయలేకపోయారు. ఈ రోజున మా ప్రియతమ నాయకులు మరి కురసాల కన్నబాబు గారు వారి యొక్క ఆదేశాల మేరకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయటం, ఈ యొక్క స్థితిగతుల్ని వివరించి చెప్పటం, అందువలన ఎక్కడున్న వారికి అక్కడే స్థానికంగా ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు రావటం, మరి ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు కూడా ఈ రోజు సంతోషంతో పాలాభిషేకం కూడా చేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాకినాడ గాంధీనగర్లో గల జనావళి స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కురసాల కన్నబాబు యూత్ అధ్యక్షుడు ధోని శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేసి అనంతరం భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మోకా కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజల దీవెనలు, భగవంతుని ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లి వెంకటరమణ, తర్లంపూడి నాని, రత్నరాజు, కళ్యాణ్, శివసుందర్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కురసాల కన్నబాబు యూత్ ఏర్పాటు చేసిన ఈ వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు జరిగిందండి. ఇది మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు నిన్న, ఈరోజు, రేపు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. మా జగన్ గారు చేసి సంక్షేమ పథకాలు ఇటువంటి ఎన్నో ప్రజలందరూ కూడా లబ్ధి పొంది అందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారని చెప్పేసి మాలాంటి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మా మంత్రి గారు మా వెనకుండి మాతో ఇటువంటి మంచి పనులు ఎన్నో చేయించాలని మేమందరం కూడా చాలా ఆశిస్తున్నాం. జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు. ది జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ మరియు హెల్పింగ్ వారియర్స్ కాకినాడ శ్రీ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్, జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణకి, జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ గౌతమి, హెల్త్ ఆఫీసర్ శర్మకు, సిబ్బందికి, స్నేహ ఎంటర్ప్రైజెస్ అధినేత పాలకుర్తి సురేష్కి శాల్వాలతో సన్మానించి మెమోంటోలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
దొరబాబు మాట్లాడుతూ మానవుడు అనేక దానాలు చేస్తారని, అన్ని దానాల కన్నా మిన్న ప్రాణాలు కాపాడే రక్తదానం చేయటమని, అనేక మంది ఆపదలో ఉన్న వారిని, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రాణాలు కాపాడుకుందాం అన్నారు. మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఎవరో ఒకరి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఈ రక్తదానం చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమశైలు సుబ్బారావు, బండారు రాజా, ఒమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, చల్లగల్ల దొరబాబు, తోట రవి, కుంచెరాజా, కంచి లక్ష్మణ్ దొర, తోట గాంధీ, భూపాలపట్నం ప్రసాద్, కరుటూరి వీర్రాజు, ఇళ్ల అప్పారావు కాపు, అడబాల ఆంజనేయులు, పెద్దాడ రాజబాబు, తోట విష్ణు తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ పురస్కరించుకుని జగన్పేట హెడ్క్వార్టర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, రకరకాల దానాలు చేసినా కానీ ఒక వ్యక్తి యొక్క ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలబడాలంటే ఖచ్చితంగా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మరొకటి కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వ్యాధులు కానీ రక్తం అనేటువంటిది అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వాటి దృష్ట్యా ఏదో ఒక ఈవెంట్ బేస్ చేసుకుని ఒక క్రిస్మస్ అనో లేకపోతే మరొక పండుగనో బేస్ చేసుకుని ఇటువంటి రక్తదానం అవ్వచ్చు, అన్నదానం అవ్వచ్చు, మరొక దానం అవ్వచ్చు, ఇటువంటి కార్యక్రమాన్ని అందరికీ గుర్తుండిపోయేలాగా చేసుకోవడానికి అవకాశం. అయితే ఇవాళ మన నాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇది మనకు ఒక పర్వదినంగా భావించి రక్తదానం అనేటువంటిది మనం చేసి చాలా మందికి ప్రాణాలు కాపాడే విధంగా మనం దోహదపడుతున్నామని చెప్పేసి అందరూ కూడా గుర్తించాలి. నేటి తరానికి మార్గదర్శకుడిగా నిలిచిన జననేత పుట్టినరోజు వేడుకలు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవటం హర్షణీయమని సమర్లకోట సొసైటీ అధ్యక్షుడు దౌలూరి దొరబాబు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పెద్దాపురం నడిబొడ్డున ఉన్న మానోజు చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించి మున్సిపల్ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అదేవిధంగా పట్న వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో దౌలూరి దొరబాబు పాల్గొని అభిమానులు తీసుకువచ్చిన కేక్ ను కట్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనవరి నుంచి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీకి నియమించిన ట్రక్ ఆపరేటర్ అభ్యర్థులకు నియామక పత్రాలను దౌలూరి దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జె సురేంద్ర, డిఈఏ ఆదినారాయణరావు, ఏఈ శ్రీలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ దాబీదురాజు, వైసీపీ నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, ముప్పన వీర్రాజు, కనకాల సుబ్రహ్మణ్యము, కాపుగంటి కామేశ్వరరావు, విడదాసరి రాజా, సిద్ది బాబ్జీ, కరీం జానీ, సింహ అంజీ, పొలమరశెట్టి సత్యబాబు, విజ్జపు రాజశేఖర్, గుర్రాల యాకోబు, కందుల వెంకటాచలము, కేపీఆర్ రాంబాబు, ముమ్మన ప్రకాష్, వాసంశెట్టి గంగా, గోకేడ అప్పారావు, పప్పల బుజ్జి, ఆకుల కృష్ణబాపూజీ, ఎలిశెట్టి నరేషు, కందుల వెంకటాచలం అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా జనహృదయ నేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా మా పెద్దాపురం నియోజక ప్రజలందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2018లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర సందర్భంగా ఆ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో మన పెద్దాపురం పట్టణాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఆయన ఆ టైంలో ఆ రోజు ఇక్కడే ఆయన బస చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఈ యొక్క చెరువు యొక్క పరిస్థితిని కూడా మేము ఆయనకి వివరించడం జరిగింది. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువుకి చేసినటువంటి వాకింగ్ ట్రాక్ని మేము ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఈ చెరువు యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. అలాగే ఇక్కడున్న పక్కన ఉన్నటువంటి ఆ చెరువుని కూడా మేము అభివృద్ధి పరిచి చుట్టుపక్కలంతా కాంపౌండ్ వాలు, అలాగే మధ్యలో ఉన్నటువంటి వాటిని ధ్యాన మందిరం, మెడిటేషన్ రూము, అలాగే పైన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా పెట్టడానికి ప్రతిపాదనలు జరిగినాయి. అది 1 కోటి రూపాయల వరకు ఉన్నాయి. అది ఆల్రెడీ గుడాకి కానీ మిగిలిన వేరే సంస్థల నుంచి కూడా అవి తొందరలో నిధులు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెరువుని అభివృద్ధి పరిచి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 5, 6, 7 వార్డులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా నడవడానికి, అలాగే అక్కడ ఉన్న వ్యాయామం చేయడానికి కూడా ఉన్నటువంటి వసతులు కల్పించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల హృదయ స్పందన తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో మంత్రి కురసాల కన్నబాబు వీరాభిమాని ధోని శ్రీను ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నురుకుర్తి రామకృష్ణ, జంగా గగారిన్ తదితరులు మాట్లాడుతూ మంత్రివర్యులు కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవటం సంతోషంగా ఉందని, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కాదని వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త పుట్టినరోజు వంటిదని తెలిపారు. ప్రజల దీవెనలు, భగవంతుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేమం చిన్న, ఏఎంసీ డైరెక్టర్ రేఖారెడ్డి, వీధి విజయసారథి, మోక కృష్ణన్రాజు, దేవరాజు, నల్ల శ్రీను, గుబ్బల విజయ్, జయకుమార్, కేబుల్ రమణ, ధర్మారావు, రమణ, భాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం ఈరోజు సర్పవరం జంక్షన్లో కురసాల కన్నబాబు యూత్ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్సీపీ మన మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మనం ఇలాంటి పుట్టినరోజులు, మనం ఇలాంటి ఉత్సవాలు మరి ఇంకెన్నో జరుపుకోవాలని ఆయన సీఎంగా 25 సంవత్సరాల పాటు ఐదు సార్లు ఇంకా మళ్ళీ ఆయనే నెగ్గి మళ్ళీ 25 సంవత్సరాల పాటు వరుసగా ఇలాగే మేమంతా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నామండి. ఈరోజు ఇంత ఆనందంగా మనం కేక్ కటింగ్ చేసిన సందర్భం ఏంటంటే మన మెయిన్ మగధీరుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ కన్నబాబు గారి గురించి ఆయన ఆదేశాల మేరకు కిట్టు గారి ఆధ్వర్యంలో ధోని శ్రీను గారు ఏర్పాటు చేసిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి కార్యకర్తలు అందరూ వాళ్ళ పుట్టినరోజులాగా జరుపుకుంటున్నారు. అంబరాలు సంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి. రేపు ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయండి కురసాల కన్నబాబు గారి నేపథ్యంలో. జన హృదయ నేత, జన విజేత అయినటువంటి జగన్మోహనుడి మరి పుట్టినరోజు సందర్భంగా మరి కురసాల కన్నబాబు గారు, మరి మంత్రి గారు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఊరు ఈ రాష్ట్రమంతటా దేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు మా కాకినాడ రూరల్ ప్రజానికం తరపున, అలాగే మా యొక్క నాయకులు, కార్యకర్తలు, అలాగే పార్టీ కేడర్ అంతా కూడా ఈ యొక్క సర్పవరం జంక్షన్లో కేక్ కట్ చేయడం ద్వారా మా ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 48వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఆయన 100 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మా ప్రజలందరూ మేము సుఖంగా సంతోషంగా ఉంటున్నాం. ఆయన పరిపాలన చాలా బాగుందండి. ఇలాంటి పరిపాలన 25 సంవత్సరాలు ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో మన మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మన ధోని శ్రీను గారు ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్ మండల కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు అందరూ కలిపి ఇక్కడ పండగ వాతావరణం చేసుకుంటున్నారండి. ఇక్కడ ఈరోజు జగనన్న పుట్టినరోజులా లేదు సార్, నేను చెప్పలేదు, ప్రతి కార్యకర్త పుట్టినరోజు అని ఈరోజు చెప్పాలంటే. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 18.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు మెచ్చిన నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు. విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఎంఎస్ఎన్ చార్టీస్ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. అమలాపురంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాల గుట్టురట్టు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.